ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ శారీస్ అండి ఇవన్నీ కూడాను. మీరు ఇలా వీడియోలో చూసే కన్నా డైరెక్ట్ పట్టుకొని చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. పళ్ళు చూస్తే ఇదిగోండి మంచి రాణి పింక్లో డార్క్ మెజంతా పింక్ అనుకోవచ్చు. వైట్ కల్నేతో వైట్ కాంబినేషన్లో వస్తుంది. ఇలా ప్యానల్స్ లాగా ఇచ్చారు పళ్ళులో. ఆ ప్యానల్స్ మధ్యలో వచ్చేసి 3 గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయండి. అలాగే బ్లౌజ్ ఇదిగోండి, బ్లౌజ్ కూడా ఇట్లా పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది. శారీలో వచ్చిన బోర్డరే హ్యాండ్స్కి కూడా వస్తుందండి. ఇక శారీ అంతా ఎలా వస్తుందంటే ఇదిగోండి వైలెట్ అండ్ వైట్ కల్నేతలో వస్తుంది. ఒకసారి టర్న్ చేసి చూద్దాం. ఈ శారీ కూడా ఇక్కత్ పట్టు దారాలు అలాగే రా సిల్క్ థ్రెడ్స్ వీటితో కలిపి నేసిన చీర అండి. కలర్ కాంబినేషన్ వచ్చేసి వైలెట్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది. చాలా చాలా బాగుంది. ఈ రెండిటి కాంబినేషన్కి ఈ మజంతా పింక్ బోర్డర్ ఏదైతే ఉందో ఇది చాలా బాగా ఆప్ట్ అయింది. మధ్యలో అంతా ఇట్లా గోల్డ్ జరీ బోర్డరు, బోత్ సైడ్స్ కూడా ఒక చిన్న లైన్స్ లాగా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉందండి. బోర్డరు రెండు వైపులా సేమ్ ఉంటుంది. మంచి మెజంతా పింక్కి తేట రెడ్ అండి. ఈ రెండు రంగుల కలనేతలో ఈ చీర ఉంది, మామూలుగా లేదు అసలు. రెగ్యులర్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం రెడ్ రాణి పింక్ కలనేత. ఇది రాణి పింక్లో డార్క్ మెజంతా పింక్ అనమాట. చాలా చాలా బాగుంది చీర. ఇదిగోండి పళ్ళు, అలాగే బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఈ కలరే చాలండి, ఇంకా డిజైన్ ఎలా ఉన్నా, పళ్ళు ఎలా ఉన్నా, బ్లౌజ్ ఎలా ఉన్నా ఆకర్షించడానికి, చూడగానే ఈ చీర కొనేసుకోవాలనిపించడానికి ఈ కలర్ ఒక్కటి చాలు. ఈ కలర్ కాంబినేషన్తోనే ఈ చీరకు అందం వచ్చేస్తుంది. ఇదిగోండి శారీ అంతా రాజ్కోట్ పటోలా స్టైల్ డిజైన్ వస్తుంది. అలాగే బోర్డర్ వచ్చేసి సేమ్ శారీ కలరే కంటిన్యూ అయ్యి జస్ట్ ప్లెయిన్ మీద ఒక 2 లైన్స్ అంతే. అక్కడ సెపరేట్గా కానీ డిఫరెంట్గా కానీ ఏమీ ఇవ్వలేదు. అసలు చాలా చాలా అందంగా ఉంది. ఇక్కత్ సాఫ్ట్ సిల్క్ ఖతాన్ అండి ఈ శారీ పేరు వచ్చి. పళ్ళు చూసారా అంతా జిగ్జాగ్ లైన్స్లో కొంచెం అటు వైట్ లాగా అనిపిస్తుంది, అటు సిల్వర్ లాగా కూడా అనిపిస్తుంది. వైలెట్ కలర్ కాంబినేషన్లో కంప్లీట్ డిజైన్ అనేది వచ్చిందండి. అట్లాగే 4 వైపులా ఒక బాక్స్ లాగా బోర్డర్తో కలిసి బాక్స్ లాగా క్రియేట్ చేసి మధ్యలో ఈ డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ వైలెట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీకి బోర్డర్లో వచ్చిన లైన్సే ఇలా బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా వస్తాయి. శారీ అంతా వచ్చేసి మజంతా పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్లో ఉంటుందండి. ఇదిగోండి అసలు ఎంత బాగుందో. ఈ కాంబినేషన్ కూడా అంతే కదా, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, తప్పనిసరిగా కొనుక్కోవాలనిపిస్తుంది ఈ కలర్ కాంబినేషను. ఇదిగోండి మెజంతా పింక్ అండ్ వైలెట్ కలనేత. ఈ శారీకి దాదాపుగా 6 ఇంచెస్ పైనే ప్లెయిన్ వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది. దానిపైన ఇట్లా లైన్స్ అనేవి ఇచ్చారు. బోత్ సైడ్స్ కూడా సేమ్ బార్డరే ఉంటుందండి. గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అండి. శారీ కూడా గ్రీన్లో ఎల్లో కలనేత వచ్చింది. అలాగే బ్రింజాల్ పర్పుల్తోనేమో పళ్ళు అండ్ బార్డర్ వచ్చాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళు. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ కలర్ బార్డర్ కలర్ ప్లెయిన్ బ్లౌజు. బార్డర్లో వచ్చినట్టుగానే లైన్స్ వస్తాయి. గ్రీన్ అండ్ ఎల్లో కలనేత పైన వైట్తో బాందినీ లాగా చిన్న చిన్న చుక్కలతో డిజైన్ అండి. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. అలాగే ఈ షేడ్ ఇక్కత్లో బాగా ఫేమస్. ఇక్కత్ చీరల గురించి ఐడియా ఉన్న వారందరికీ తెలుసు. బోర్డర్స్ వచ్చేసి 2 బోర్డర్స్ ఇచ్చారండి బోత్ సైడ్స్ కూడా. ఒకటేమో ఇలా లైన్స్తో ఇచ్చారు, దాదాపు ఒక 5-6 ఇంచెస్ ఉంటుంది. మళ్ళీ ఇంచుమించుగా అదే సైజులో ఇలా పటోలా డిజైన్తో వీవింగ్ బోర్డర్ ఇచ్చారు. 2 వైపులా కూడా సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అయ్యాయి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. చక్కగా పెళ్ళిళ్ళకి కూడా కట్టేసుకోవచ్చు. లావెండర్ అండ్ వైట్ కలనేతకి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి. మనం ఈ వీడియోలో చూపిస్తున్న ఇక్కత్ శారీస్ అన్నీ కూడా డబల్ వీవు 8 ప్లై 12 ప్లై హెవీ క్వాలిటీ ఇక్కత్ శారీస్ అండి. చాలా బాగుంటాయి. చెక్కలాగా ఉంటుంది, పట్టు ఫ్యాబ్రిక్ వచ్చేసి చెక్కలాగా ఉంటుంది, అంత హెవీ క్వాలిటీ. ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పర్పుల్ కలర్ పైన ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది. అలాగే ఇదిగోండి బ్లౌజ్. ఈ శారీకి బ్లౌజ్ కూడా డిజైన్తో వస్తుంది. డార్క్ వైలెట్ కలర్ పైన
వైట్ డిజైన్ అన్నమాట. శారీ అంతానేమో పర్పుల్ అండ్ వైట్ కలనేత. అది గవాళ్ళు చూస్తే మీకు లావెండర్ లాగా అనిపిస్తుంది అన్నమాట. బోర్డర్స్ వచ్చేసి ఇదిగోండి ఇక్కత్ వీవింగ్ బోర్డర్ ఇదొకటి, తర్వాత ఈ లైన్స్ బోర్డరు. ఈ 2 బోర్డర్స్ పైన వైపు కూడా సేమ్ వస్తాయండి. రెడ్ బ్లాక్ వైట్ క్రేజీ కాంబినేషన్ అండి. ఆల్వేస్ బ్యూటిఫుల్ అండ్ డిమాండ్ ఉండే కాంబినేషన్ ఇది. పర్టికులర్గా తెలియా రుమాల్ ఇక్కత్తులో అయితే అసలు ఈ కాంబినేషన్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న చీర వచ్చేసి కాంబోడియన్ వీవింగ్ టెక్నిక్తోనూ పటోలా డిజైన్తోనూ వచ్చిన చీర అండి. ఇదేమో పళ్ళు రెడ్ కలర్, మంచి రెడ్ కలర్ పళ్ళులో ఇట్లా 3 రంగుల కాంబినేషన్లోనూ ఇలా ప్యానల్స్ లాగా ఇచ్చారు. చాలా బాగుందండి. అంటే రెడ్లో కూడా కొట్టొచ్చినట్టు కాకుండా అలా అని మడ్డి షేడ్ కాకుండా మంచి తేటగా ఉండే ఎరుపు, చాలా బాగుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ లోపల వచ్చిందండి. ఇదిగోండి ప్లెయిన్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. చీరలో వచ్చినట్టుగానే హ్యాండ్స్ కూడా బోర్డర్ 3 లైన్స్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ లాగా వచ్చిందనమాట. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. టర్న్ చేసి చూద్దాం. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. ఈ డిజైన్ వచ్చేసి 9 మోటిఫ్ ప్యాటర్న్ అంటారు. అది అలా ఎందుకు అంటారు అంటే ఇదిగోండి ఇప్పుడు ఈ బుటా చూడండి, ఇది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. అట్లా మళ్ళీ ఇట్లా 9 కూడా కాదురా 4 ఓకే 16 మోటిఫ్ ప్యాటర్న్ ఇది. ఈ 4 కూడా ఇట్లా 16 రకాలు, 4 16 ఉంటాయండి. ఒకదానికొకటి సంబంధం ఉండదు. ఈ 16 ఇక్కడ ఎండ్ అయిపోయినాక మళ్ళీ ఈ బుట్టి ఫస్ట్ వస్తుంది చూడండి. ఇక్కడ నుంచి ఈ 16 శారీ అంతా కూడా ఈ తెలియా రుమాల్ ఇక్కత్తులో ఈ టైపు వీవింగ్ ఉంటుందండి. 9 మోటిఫ్ 16 మోటిఫ్ అలా వస్తాయి. కానీ మనం చూస్తున్నది ఆ ప్యాటర్న్లో పటోలా డిజైన్ తీసుకున్నారు. కానీ వీవింగ్ టెక్నిక్ వచ్చేసి కాంబోడియన్ ఇక్కత్ అన్నమాట. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. ఈ శారీకి కూడా వైట్ బ్లౌజ్ వేసుకోండి. చక్కగా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో థ్రెడ్ వీవింగ్ వర్క్ చేయించుకోండి, మగ్గం వర్క్ సూపర్ ఉంటుంది చీర. కట్టుకున్నప్పుడు కనుక మీరు ఆ విధంగా బ్లౌజ్ వేసుకొని కట్టుకున్నప్పుడు ఈ చీర గురించి అడగకపోతే నాకు చెప్పండి. కాఫీ బ్రౌన్ విత్ బ్లాక్ కలనేత అండి చీర. వైట్ డిజైన్తో వచ్చింది. ఈ చీరకు వైట్ బ్లౌజ్ పైన ఈ కలర్స్తో థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేయించుకొని వేసుకోండి. అసలు ఎంత బాగుంటుందో చీర మాటల్లో చెప్పలేము. ఇదిగోండి పళ్ళు, బ్లౌజ్ ఇక్కడ ఉంది లోపల. ఇదిగోండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ బోర్డర్ క్యాప్ బోర్డర్ లాగా వచ్చి లైన్స్ వస్తాయండి. అవే లైన్స్ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా వస్తాయి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా నారీ కుంజి స్టైలేనండి.